అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీ అమ్మవారు పాలసముద్రం నుండి ఆవిర్భవించి శ్రీమన్నారాయణుణ్ణి వివాహం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మంచి మాటగా దయాస్వరూపిణి అయిన ఆ మహాలక్ష్మి తన బిడ్డలైన మన అందరి తరపున పురుషకారం అంటే రికమెండేషన్ చేస్తుంది ఘటకురాలు వలె. భగవంతుడికి మనకు మధ్యవర్తిగా ఉండి తండ్రి అయిన ఆ శ్రీమన్నారాయణుని చెంతకు ఎలా చేరుస్తుందో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి పురుషకారత్వం అనేది అసాధారణ ధర్మం, అంటే ఆమెకు మాత్రమే చెందిన ధర్మం. భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆ జీవుని దోషాలను చూచి ఒకటికి పదింతలుగా భావించి ఆ జీవునిపై కోపగించుకొని అతనిని శిక్షించాలని అనుకుంటాడే తప్ప అనుగ్రహించాలని అనుకోడు. అయితే ఒక సందేహం కలుగుతుంది. ఈ జీవునికి దివ్య దంపతులు ఇద్దరితో సమానమైన సంబంధం ఉండగా జీవుడు భగవంతుని ఆశ్రయించడం కోసం పురుషకారంగా లక్ష్మీదేవిని ఆశ్రయించవలసి రావడం ఎందుకు అనే సందేహం ఏర్పడుతుంది. తల్లి కదండి, మాతృత్వం వాత్సల్యం కాబట్టి భగవంతుని వలె కాఠిన్యం మార్ధవం అనే రెండింటిని కలిగి ఉండకుండా కేవలం దయాగుణాన్ని కలిగినదై ఉంటుంది. అందుచేత ఆమెకు జీవిని దోషాలను చూసి కోపం కలిగే అవకాశం లేదు. అంతేకాదు, భగవంతుడు అంటే ఇష్టపడని వారిని కూడా ఇష్టపడేటట్లు చేయడానికి కృషి చేసే స్వభావాన్ని కలిగినది ఈ తల్లి. దోషాలు కలిగిన వారు భయపడకుండా వచ్చి ఆమెను ఆశ్రయించేటట్లుగా చాలా సౌలభ్యాన్ని కలిగినదై ఉంటారు. జీవుని దోషాలను ఒకటికి పదింతలుగా లెక్కపెట్టి కఠినమైన దండనలను విధించేవాడు కనుక దోషాలు కలిగిన జీవులు తన ముందుకు రావడానికి చాలా భయం కలిగేటట్లుగా ఉంటారు. ఈ విధంగా ఉండే భగవంతుని తగిన ఉపాయాలతో జీవుని దోషాలను చూడకుండా ఉండేటట్లు మరిపింపచేసి ఆ జీవుని భగవంతుని కలిపేదై ఉన్నందున అపరాధమే మూర్తీభవించిన ఈ జీవుడు భగవంతుని ఆశ్రయించే సమయంలో లక్ష్మీదేవిని పురుషకారంగా అంటే రికమెండ్ చేసుకోవాలి. అందుచేతనే కదా భగవంతుని ఉపాయంగా ఆశ్రయించే సమయంలో ఈమెను పురుషకారంగా పురస్కరించుకోవాలని ఉన్నది. ఈ జీవుని అపరాధాలను లెక్కపెట్టి మీరు క్షమించను అని గెంటి వేస్తే అతనికి ఇంకొక గతి ఏమైనా ఉన్నదా? ఈ జీవునికి మీకు మధ్య ఉండే సంబంధం పోగొట్టుకోవాలన్నా పోనిది. మీ సొత్తైన ఆ జీవుడిని కాపాడుకోవడం మీ అవసరమని భావించే కదా మీరు ఈ లోకంలో అవతరించి వారిని రక్షిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీరిని రక్షించకపోతే మీ సర్వరక్షకత్వం లేకుండా పోతుంది. కాబట్టి తప్పక రక్షించాలి అని భగవంతుడికి ఉపదేశించి ఆయన మనసు మారుస్తుంది ఈ తల్లి. ఇక కృపతో జీవుని మనస్సుని లక్ష్మీదేవి మార్చే విధానం ఏమిటంటే, నీ అపరాధ బాహుళ్యాన్ని చూస్తే నీవు ఎవరి దగ్గర కూడా కాలు మోపి నిలవలేవు. భగవంతుడు నిరంకుశ స్వతంత్రుడు కనుక అపరాధాలను మన్నించి ఒకటికి పదింతలుగా తలచి తగిన దండలను చేసేవాడు. ఈ అనర్థం నుంచి నీవు తప్పించుకోవాలంటే నీవు ఆ స్వామి శ్రీచరణాలలో తలను మోపడం తప్ప నీకు ఇంకొక గతి లేదు సుమా. అపరాధ పరిపూర్ణుని నన్ను అతడు ఏ విధంగా అంగీకరిస్తాడు? దండించడా అని నీవు భయపడవద్దు. అభిముఖ్యం మాత్రంతోనే అన్ని అపరాధాలను సహించడానికి అంత మాత్రమే కాక వానిని భోగ్యంగా గ్రహించడానికి తగిన గుణాలతో నిండుగా ఉండే స్వామి అతడు ఈ విషయం లోకప్రసిద్ధమై ఉన్నది. అందుచే నీవు సుఖంగా ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి సంబంధం తప్పనిసరిగా భయపెట్టి ఉపదేశించింది కదా. ఈ విధంగా లక్ష్మీదేవి భగవంతుడికి ఉపదేశిస్తుంది. కృపతో జీవుని మనస్సు సంస్కరించి వారిని ఆయన కృపకు పాత్రలను చేసే దయామూర్తి అయిన ఆ అమ్మను నచ్చే విధంగా మంచి గుణాలు కలిగి ఆ దంపతుల అనుగ్రహాన్ని పొందుదామా మరి? జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.